ఫస్ట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ హాఫ్ పిరమిడ్ అనమాట. సో ఈ హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్స్లో ఇలా స్టార్స్ ఉంటాయి అన్నమాట. దెన్ ఇక్కడ స్పేస్ ఉండాలి. సో ఇది ఫస్ట్ హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ని మనం ప్రింట్ చేయాలి అనుకుంటే, సో దీనికోసం కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు ఫస్ట్ దీన్ని ఒక స్క్వేర్ బాక్స్ లాగా గీస్తాను. సో ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి కదా. సో ఈ స్టార్ పక్కన ఇక్కడ స్పేస్ అనేది కూడా ప్రింట్ చేయాలి. సో ఈ ఇలా స్క్వేర్ బ్రాకెట్ లాగా మెన్షన్ చేసా కదా, సో ఇక్కడ స్పేస్ అనేది ప్రింట్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ మనకి స్పేసెస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం ఇలా గ్రిడ్ లాగా గీసాను అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రోస్లో చూసుకుంటే ఇది 0th రో అనమాట. అండ్ సో రో నెంబర్స్ అనేది 0 నుంచి ఏదర్ 0 నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా 1 నుంచి అయినా చూసుకోండి. సో 0 1 2 3 4 అనమాట. సో ఈ ఫస్ట్ మనం 2 లూప్స్ అనేది యూజ్ చేయాలన్నమాట ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేయాలి అనుకుంటే. సో దానికోసం ఫస్ట్ యూజర్ నుంచి రోస్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సో నెంబర్ ఆఫ్ రోస్ని మనం ఇన్పుట్ ఇస్తాం. సో ఇక్కడ సపోజ్ ఇన్పుట్ అనేది 5 ఇచ్చాం అనుకో, సో ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయాలి. సో ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయడం కోసం సో ఫస్ట్ రోస్ అనేవి ఎన్ని ఉన్నాయి? మనకి 5 రోస్ ఉన్నాయి కదా. సో దానికి అవుటర్ ఫర్ లూప్ అనేది రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అవుటర్ ఫర్ లూప్ అనేది రాస్తాము. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, సో ఐ వాల్యూ మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళాలి? 0 నుంచి 4 వరకు వెళ్ళాలి కదా. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా రోస్ అని ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ రోస్లో 5 అనేది ఇచ్చాను అనుకో. సో ఈ ఐ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? 0 నుంచి అక్కడ వరకు వెళ్తుంది కదా, బట్ 5 అనేది ఇంక్లూడ్ అవ్వదు కదా. సో ఇది రోస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం కాలమ్స్ని ప్రింట్ చేయడానికి ఇన్నర్ ఫర్ లూప్ అనేది వాడతామన్నమాట. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, సో ఇక్కడ లాజిక్ రాయాలన్నమాట. అండ్ దెన్ ఈ ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత న్యూ లైన్లో ప్రింట్ చేస్తాం. సో ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఒక రోని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ రో ప్రింట్ చేయడం అయిపోతుందో ఇక్కడ న్యూ లైన్ అనేది ప్రింట్ చేయాలి. సో కాబట్టి నెక్స్ట్ లైన్లో ఈ స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ మనం లాజిక్ రాయాలి, దీని లోపల రాయాలి, అండ్ ఇక్కడ వాల్యూస్ ఎంతో ఇవ్వాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రోలో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టార్స్ అని ఇస్తా. నెంబర్ ఆఫ్ స్టార్స్ ఫస్ట్ రోలో 1 స్టార్ ఉంది, సెకండ్ రోలో 2 స్టార్స్ ఉన్నాయి, అండ్ థర్డ్ రోలో 4 స్టార్స్ 5 స్టార్స్. సో 1 2 3 4 5 ఇలా స్టార్స్ అనేవి 1 నుంచి 5 వరకు ఉన్నాయి కదా. సో ఈ రో నెంబర్స్ ఎంత ఉన్నాయి మనకి? ఇక్కడ 0 1 2 3 4 ఉన్నాయి కదా. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0th రోలో 1 స్టార్ ఉంది, 1 రోలో 2 స్టార్ ఉంది, అండ్ 2 అనే రోలో 3 స్టార్స్ ఉన్నాయి. సో కాబట్టి ఐకి జేకి ఒక రిలేషన్షిప్ అనేది ఉంది ఇక్కడ. సో కాబట్టి ఫస్ట్ ఇటరేషన్లో మనకి 1 టైం అనేది రిపీట్ అవ్వాలి. సో అప్పుడు 1 స్టార్ ప్రింట్ అవుతుంది. అండ్ సెకండ్ టైం 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇలాగా 1 ఇటరేషన్ 2 ఇటరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్
మనకి స్టార్స్ ప్రింట్ అవ్వడానికి 1 2 3 4 5 సో ఇలా ఇటరేషన్స్ 1 2 3 4 5 ఇలా వెళ్తూ ఉండాలి కదా. సో దీనికోసం ఇక్కడ 0 త్రో కదా, 0,1 అని ఇచ్చాను అనుకో రేంజ్ ఫంక్షన్ లోపల. సో అప్పుడు మనకి 0 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అండ్ అలాగే ఇక్కడ 0,2 ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి, 0 1 అవుతాయి కదా. సో 2 టైమ్స్ అనేది రన్ అయింది కదా ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది. అండ్ 0 3 0 4 0 5 ఇక్కడ 0 1 2 0 1 2 3 0 1 2 3 4 ఇక్కడ 0 1 టైం 2 టైం 3 4 5 టైమ్స్. సో ఇలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఫర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది కదా. సో ఇదేమో కాబట్టి ఇక్కడ ఈ ఐకి జేకి రిలేషన్ ఏమొస్తుంది, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ i+1. ఎందుకంటే ఐ వాల్యూ 0 అయినప్పుడు i+1 అంటే ఎంత, సో ఇక్కడ 1 కదా. నెక్స్ట్ ఎప్పుడైతే ఐ వాల్యూ 1 అవుతుందో ఇక్కడ i+1 అంటే ఎంత 2 అవుతుంది కదా. సో ఇలాగా 1 2 3 4 5 లాస్ట్లో ఐ వాల్యూ 4 కదా, కాబట్టి ఇక్కడ 5 అనేది అయింది. సో కాబట్టి ఇలా మనం స్టార్స్ని ప్రింట్ చేయడానికి ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఐకి జేకి ఏం రిలేషన్ ఉందో ఫస్ట్ అది అబ్జర్వ్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకొని లాజిక్ రాస్తాం అనమాట. దెన్ ప్రింట్ ఆఫ్ స్టార్, అండ్ ఇక్కడ స్టార్ పక్కన స్పేస్ కూడా ఉండాలని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ స్పేస్ ఇలా స్క్వేర్ బ్రాకెట్ లాగా మెన్షన్ చేస్తున్నా, రెక్టాంగిల్ బాక్స్ లాగా. అండ్ మనకి ఎండ్ పారామీటర్లో ఏముండాలి, ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ అనేది మెన్షన్ చేయాలి కదా. సో ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ అనేది మెన్షన్ చేయకపోతే అన్ని స్టార్స్ అనేవి న్యూ లైన్ ఇలా ఒకటే కాలంలో ప్రింట్ అవుతాయి అన్నమాట, ప్రింట్ అవుతూ వెళ్తాయి న్యూ లైన్లో. కాబట్టి దానికోసం ఇలా ఎంటీ స్ట్రింగ్ అనేది మెన్షన్ చేయాలి ఖచ్చితంగా, ఎండ్ పారామీటర్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇది మొత్తం ఒకసారి డ్రై రన్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మొత్తం డ్రై రన్ చేసి చూద్దాం. సో ఐ వాల్యూస్ ఏమన్నాయి మనకి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రోస్ కదా. సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది కదా. సో ఎప్పుడైతే 0 అవుతుందో జే వాల్యూస్ ఏమవుతాయి మనకి, 0 నుంచి 0+1. సో 0,1 జే వాల్యూ 0 అవుతుంది కదా. ఫస్ట్ రేంజ్ ఫంక్షన్లో 0,0+1 ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, 0,1. సో జే వాల్యూ 0 అవుతుంది. సో ఇది అయినప్పుడు 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రింట్. సో మనకి అవుట్పుట్లో స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఎండ్ పారామీటర్ ఎంటీ స్ట్రింగ్ కదా. నెక్స్ట్ జే వాల్యూ మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటుంది. సో మనకి ఇక్కడతో అయిపోయింది కదా జే వాల్యూస్ అనేవి, ఓన్లీ 0 మాత్రమే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ కర్సర్ అనేది ఈ న్యూ లైన్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో ఐ వాల్యూ 1 అవుతుంది. అండ్ అలాగే జే వాల్యూస్ 0, సో ఇక్కడ 1+1 కదా. సో ఇదంతా 0,2 అంటే జే వాల్యూస్ ఫస్ట్ జే ఈక్వల్ టు 0 అవుతుంది కదా. సో ఎప్పుడైతే జే ఈక్వల్ టు 0 అవుతుందో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది మళ్ళీ. సో స్టార్ అనేది ప్రింట్ అయింది. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది కదా, జే వాల్యూస్ జే ఈక్వల్ టు 1 అయింది. సో మళ్ళీ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టార్ ప్రింట్ అయింది. స్టార్ ప్రింట్ అయ్యి ఇక్కడ స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ లోపల స్పేస్ కూడా మెన్షన్ చేసాం కాబట్టి. అండ్ అలాగే ఐ వాల్యూ 2 అవుతుంది, 3 4 అవుతుంది. సో ఇక్కడ జే వాల్యూస్ ఏమవుతాయి, 0,2+1 అంతా 3 కదా. అండ్ ఇలాగే ఇక్కడ 0,4 అవుతుంది, 0,5. సో ఇక్కడ మనకి జే వాల్యూస్ ఏమవుతాయి, 0,1, 2 0 1 2 3 0 1 2 3 4. సో ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్. సో కాబట్టి ఇక్కడ 3 స్టార్స్ ప్రింట్ అయినాయి, నెక్స్ట్ 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి, నెక్స్ట్ 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇలాగ టోటల్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయింది. సో నేను ఈ లాజిక్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట.
సో ఇది మొత్తం హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలి అనుకుంటే, సో మీరు ఇలాగా పెన్ అండ్ పేపర్ తీసుకొని ఈ ఫర్ లూప్ ఇది మొత్తం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అది మొత్తం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి డ్రై రన్ చేసి చూడండి. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అవుటర్ ఫర్ లూప్ అనేది రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ 0 నుంచి 4 దాకా వెళ్ళినాయి కదా, సో 5 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అవుటర్ ఫర్ లూప్. ఎందుకంటే మనకి 5 రోస్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 రోస్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ చూడాలి. అండ్ అలాగే ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఉంది కదా, ఈ ఇన్నర్ ఫర్ లూప్ కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ అవుటర్ ఫర్ లూప్ అనేది రోస్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ అలాగే ఇన్నర్ ఫర్ లూప్ అనేది కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి ఫస్ట్ రోలో వన్ కాలమ్ ఉంది, 1 స్టార్ ఉంది. అండ్ సెకండ్ రోలో ఇలా 2 స్టార్స్ ఉన్నాయి అనమాట. అండ్ థర్డ్ రోలో సో 1 2 3 కాలమ్స్ 3 స్టార్స్ ఉన్నాయి. ఫోర్త్ రోలో 1 2 3 4 కాలమ్స్ 4 స్టార్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్లో సో ఇలాగా 5 కాలమ్స్ ఉన్నాయి కదా. సో దీన్ని ఇలా ఫస్ట్ మనకి ఐకి జేకి రిలేషన్ చేసుకుని లాజిక్ అనేది బిల్డ్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ 1 1 1 2 3 1 2 3 4 1 2 3 4 5 పిరమిడ్ టు ప్రింట్ హాఫ్ పిరమిడ్. సో ఇది హాఫ్ పిరమిడ్ యూజింగ్ నంబర్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా యూజర్ అనేది రోస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సిమిలర్లీ మనం రోస్ని రీడ్ చేస్తాము యూజర్ నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ రోస్ ఈక్వల్ టు 5 అని ఇచ్చినప్పుడు సో ఇక్కడ 5 రోస్లో ఈ నెంబర్ ప్యాటర్న్స్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఆబ్వియస్లీ మనకి 5 రోస్ ఉన్నాయి కదా, సో కాబట్టి ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని రోస్ కావాలి మనకి, 5 రోస్ కావాలి కదా, కాబట్టి ఇక్కడ సింపుల్గా రోస్ అని ఇస్తున్నా. సో కాబట్టి ఐ వాల్యూ 0 నుంచి 5 0. సో ఐ వాల్యూస్ ఏమవుతాయి మనకి 0 1 2 3 4 అవుతాయి కదా. ఇక్కడ ఎందుకంటే ఈ రేంజ్ ఫంక్షన్ అనేది లాస్ట్ నెంబర్ ఇంక్లూడ్ చేయదు అనమాట. నెక్స్ట్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్. సో ఈ ప్రీవియస్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రీవియస్ ప్యాటర్న్లో కూడా మనకి సేమ్ 5 రోస్ ఉన్నాయి. అండ్ అలాగే ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్, ఫిఫ్త్ రోలో 5 స్టార్స్ ఉన్నాయి కదా. సో సేమ్ ఇలాగే ఉంది కదా, కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 5+1 అని ఇచ్చాను కదా. సో ఇక్కడ సిమిలర్లీ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 5+1 అని ఇస్తున్నా. అండ్ దాని ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనం న్యూ లైన్లో ప్రింట్ చేయాలి కదా, కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ స్టార్స్ బదులు మనం అండ్ ఆబ్వియస్లీ ఎండ్ పారామీటర్లో ఇక్కడ స్పేస్ అనేది స్పెసిఫై చేస్తున్నా. బట్ ప్రీవియస్గా చూసుకుంటే ప్రీవియస్గా ఇక్కడ స్టార్ ప్రింట్ చేసి స్టార్ పక్కన స్పేస్ ప్రింట్ చేసాం, కాబట్టి ఎండ్ పారామీటర్లో జస్ట్ ఎంప్టీ స్ట్రింగ్ మెన్షన్ చేసాం. బట్ ఇక్కడ మనం ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఎటువంటి స్పేస్ ప్రింట్ చేయట్లేదు, కాబట్టి ఎండ్ పారామీటర్లో స్పేస్ ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ లాజిక్ రాయాలి మనం. సో మనకి ఐకి జేకి రిలేషన్షిప్ చూసుకొని తర్వాత లాజిక్ అనేది బిల్డ్ చేయాలన్నమాట. దెన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జే వాల్యూస్ ఏమేమి అవుతాయి మనకి. ఫస్ట్ ఇటరేషన్ ఇది ఫస్ట్ రన్ అంటారు, ఫస్ట్ రన్ ఆర్ ఇటరేషన్ కూడా అనొచ్చు దీన్ని. సో జే వాల్యూస్ ఏమవుతాయి మనకి, సో సేమ్ ప్రీవియస్ లాగే అనమాట. ఫస్ట్లో జే వాల్యూ 0 అయింది కదా, అండ్ ఆబ్వియస్లీ జే వాల్యూస్ అనేవి 0 1 అయినాయి కదా. సో ఇక్కడ కూడా సిమిలర్లీ 0 అవుతుంది ఫస్ట్, నెక్స్ట్ 0 1 అవుతుంది. సో 0 1 అవుతాయి. ఇది ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, అండ్ థర్డ్ ఇటరేషన్లో 0 1 2 అవుతాయి. ఆబ్వియస్లీ 0 1 2 3 అవుతాయి, అండ్ 0 1 2 3 4. ఎందుకంటే మనకి ఫస్ట్ కాలంలో 1 నెంబర్ ప్రింట్ అవ్వలేదు,
సెకండ్ రోలో 2 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, 2 కాలమ్స్. థర్డ్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి అనమాట, అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ జే వాల్యూస్ 1 టైం రిపీట్ అవుతుంది. ఫస్ట్ రోలో 1 టైం, సెకండ్ రోలో ఇలాగ 2 సార్లు వచ్చేటట్టు అలా చూసుకుంటున్నాం. 2 టైమ్స్, అండ్ దెన్ 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్. సో ఇక్కడ మనం నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి కదా. సో ఫస్ట్ రోలో అబ్జర్వ్ చేస్తే 1 అని ఉంది, 1 ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మీరు 1 ప్రింట్ చేయాలి. అండ్ అలాగే సెకండ్, సో ఆబ్వియస్లీ J+1 కదా, J+1 ఎంత అవుతుంది ఇక్కడ, 0+1 1 అవుతుంది కదా. అండ్ అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 1 ప్రింట్ చేయాలి, తర్వాత 2 అనేది ప్రింట్ చేయాలి. సో మనం J+1 అనేది ప్రింట్ చేసామనుకో, సో 0+1 = 1, 1+1 = 2. సో 1 2 అనేది ప్రింట్ అయిపోతాయి కదా, 1 2 ప్రింట్ అవుతాయి. సో ఇలాగ నేను ఇక్కడ నెంబర్స్ అనేవి ఇలా 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇలా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తున్నాయి కదా. సో ఆబ్వియస్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ J వాల్యూస్ 0 ఉంది, నెక్స్ట్ 0, దాని తర్వాత 1 ఉంది, 0 1 2, ఇక్కడ కూడా కంటిన్యూస్ నెంబర్స్ ఉన్నాయి అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీరు లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా J+1 అనమాట, 1 2 3 ప్రింట్ అవుతాయి, 1 2 3 4 అవుతాయి, 1 2 3 4 5. సో ఇలాగా కాబట్టి ఇక్కడ ప్రింట్ ఆఫ్ J+1ని ప్రింట్ చేస్తున్నా. సో ఎప్పుడైతే మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో మనం ఏ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అయినా రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ రోస్కి ఏమో అవుటర్ ఫర్ లూప్, కాలమ్స్కి ఏమో ఇన్నర్ ఫర్ లూప్ అనమాట. అండ్ లోపల ప్రింట్ చేసేటప్పుడు సో ఎయిదర్ ఐ వాల్యూస్ ప్రింట్ చేసినప్పుడు మనకి ఆ ప్యాటర్న్ వస్తుందా, లేదా J వాల్యూస్ ప్రింట్ చేసినప్పుడు వస్తుందా, లేదా I+J ఆర్ I×J సంథింగ్, ఫైండ్ రిలేషన్ బిట్వీన్ I, J. సో కొన్నిసార్లు ఐకి జేని యూజ్ చేసి ఆ ప్యాటర్న్ ప్రింట్ చేయొచ్చు, లేదా కొన్నిసార్లు I అయినా ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ I ఆర్ J సంథింగ్, వీ హ్యావ్ టు నో ద ఫార్ములా, ఫైండ్ ఫార్ములా. ఈ ఫార్ములా మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ ఐలో అయినా ఉండొచ్చు, లేదా జేలో అయినా ఉండొచ్చు, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ I, J, బోత్ I, Jలో అయినా ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ప్యాటర్న్స్ అనేవి మనం బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, A B B C C C D D D D. సో ఇలాగ ఆల్ఫాబెట్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలన్నమాట. సో ఆబ్వియస్లీ రోస్ ఈక్వల్ టు ఇక్కడ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాము, అండ్ దెన్ ఇక్కడ కూడా 5 రోస్ అనేవి ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ రోస్ ఈక్వల్ టు 5 అని ఇస్తే ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయాలన్నమాట. సో సిమిలర్లీ ప్రీవియస్ 2 ఎగ్జాంపుల్స్ లాగే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ రోస్ ఇచ్చాము, దెన్ ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్ ఆబ్వియస్లీ కాలమ్స్ కూడా 1, అండ్ సెకండ్ రోలో 2 వాల్యూస్ ప్రింట్ అని, థర్డ్ రోలో 3 కాలమ్స్, 4 కాలమ్స్, 5 కాలమ్స్ ఇలా ఉన్నాయి కదా. సో ప్రీవియస్ 2 ఎగ్జాంపుల్స్ లాగే ఇక్కడ కూడా I+1 అనమాట. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఇన్నర్ ఫర్ లూప్ బయట ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది ప్రతిదానికి. సో ఇక్కడ రోస్ ఈక్వల్ టు సపోజ్ ఇన్పుట్ అని యూజర్ నుంచి తీసుకుంటున్నా. సో ఇక్కడ మీరు ఈ ఆల్ఫాబెట్స్ ఎలా ప్రింట్ చేయాలి అని చూడాలి. సో మనకి ఆస్కీ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వీడు ప్రతి ఆల్ఫాబెట్స్ని కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడానికి కొన్ని ఆస్కీ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే కంప్యూటర్లో మనం ఓన్లీ బైనరీ డిజిట్స్ స్టోర్ చేయగలం కదా, బైనరీ నెంబర్స్. సో ఈ A to Z అండ్ క్యాపిటల్ A to క్యాపిటల్ Z అండ్ కామా హ్యాష్ కొన్ని కీబోర్డ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక నెంబర్ అనేది అసైన్ చేశారనమాట వీడు. సో ఆ నెంబర్ని బైనరీ డిజిట్స్గా కన్వర్ట్ చేస్తుంది కంప్యూటర్, అండ్ ఆఫ్టర్ దట్ కంప్యూటర్ అనేది బైనరీ నెంబర్స్గా స్టోర్ చేసుకుంటుంది. సో
క్యాపిటల్ ఏ ఆస్కీ వాల్యూ వచ్చేసరికి 65 ఉంటుంది. సో ఇక్కడ ఆస్కీ వాల్యూ అనే వేరియబుల్లో 65ని స్టోర్ చేసుకుంటున్నా. ఎప్పుడైతే ఈ ఆస్కీ వాల్యూని క్యారెక్టర్గా కన్వర్ట్ చేసామో ఈ సిహెచ్ఆర్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో క్యారెక్టర్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ 65 కరస్పాండింగ్ క్యారెక్టర్ క్యాపిటల్ ఏ అనమాట. సో ఇక్కడ క్యారెక్టర్గా కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తున్నాము. ఆల్ఫాబెట్ ఈక్వల్ టు అండ్ దెన్ ప్రింట్ ఆల్ఫాబెట్ కామా ఇక్కడ ఎండ్లో స్పేస్ని స్పెసిఫై చేస్తున్నా. సో ఫస్ట్ రోలో మనకి ఏ ప్రింట్ అయింది కదా, అండ్ సెకండ్ రోలో బీబీ ప్రింట్ అయినాయి, థర్డ్ రోలో సిసిసి. సో ఈ సేమ్ రోలో అదే ఆల్ఫాబెట్ సేమ్ ఆల్ఫాబెట్ అనేది ప్రింట్ అయింది. కాబట్టి ఈ ఇన్నర్ ఫర్ లూప్ లోపల మనం ఎటువంటి అప్డేట్ చేయట్లేదు. సో ఈ ఇన్నర్ ఫర్ లూప్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇన్నర్ ఫర్ లూప్లో ఇక్కడ ఆస్కీ వాల్యూ ఈక్వల్ టు ఆస్కీ వాల్యూ ప్లస్ ఈక్వల్ టు 1 అని ఇస్తున్నా. సో ఇది మొత్తం డ్రై రన్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది కదా, అండ్ దెన్ జే వాల్యూస్ ఏమవుతాయి మనకి 0 అవుతుంది. ఎప్పుడైతే 0 అవుతుందో ఆల్ఫాబెట్ ఈక్వల్ టు 65ని ఆస్కీ వాల్యూగా కన్వర్ట్ చేసినప్పుడు క్యాపిటల్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ క్యాపిటల్ ఏ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఈ ఆస్కీ వాల్యూ ఈక్వల్ టు +1 ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో ఆస్కీ వాల్యూలో ప్రీవియస్గా ఎంత ఉంది మనకి 65 ఉంది కదా. ఇక్కడ ఆస్కీ సో ఇక్కడ రాస్తాను. ఆస్కీ వాల్యూలో 65 ఉంది, బట్ ఇప్పుడు 66 అవుతుంది. 66 అనేది బీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలాగే 65, 66, 67 ఇలాగా వరుసగా వెళ్తూ ఈ క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ దాకా రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఐ వాల్యూ 1 అవుతుందో జే వాల్యూ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి 0, 1 ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. దెన్ ఆల్ఫాబెట్ ఈక్వల్ టు క్యారెక్టర్గా కన్వర్ట్ చేసి ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. సో 2 టైమ్స్ మనకి ప్రింట్ అవుతుంది కదా, ఈ లూప్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి 2 సార్లు ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 సార్లు ప్రింట్ అయినప్పుడు కూడా మనం ఆస్కీ వాల్యూ ఎంత ఉంది 66 కదా. సో 66 ఈజ్ నథింగ్ బట్ బి అనమాట. సో కాబట్టి మనం ఈ స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టేట్మెంట్ ఈ ఇన్నర్ ఫర్ లూప్ బయట రాస్తున్నాము. సో కాబట్టి ఇక్కడ ఈ రెండిట్లో బి ఉంటుంది, అలాగే ఈ 2 ఇటరేషన్స్లో ఏ ఉంటుంది. అండ్ సిమిలర్లీ 2 అయినప్పుడు 0, 1, 2 కదా, ఇక్కడ ఈ 3 సార్లు సి ఉంటుంది. దెన్ సిసి ప్రింట్ అవుతుంది అండ్ ఐ ఈక్వల్ టు 3 అవుతుంది. 0, 1, 2, 3 0, 1, 3 అవుతుంది. అండ్ అలాగే ఐ ఈక్వల్ టు 4 అయినప్పుడు 0, 1, 2, 3 4 అవుతుంది. సో ఇక్కడేమో 1 టైం 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ లాస్ట్లో 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో ఇక్కడ డి అవుతుంది, అలాగే ఇక్కడ ఈ అవుతుంది. సో ఆస్కీ వాల్యూ ఫస్ట్ ఇటరేషన్లో ఎంత ఉంది 65 ఉంది, సెకండ్ ఇటరేషన్లో 66 అవుతుంది, థర్డ్ ఇటరేషన్లో 67, అండ్ దెన్ ఇంక్రిమెంట్ అయ్యింది 68 అవుతుంది, 69 అవుతుంది. సో మనకి ఇలా డి అని ప్రింట్ అవుతాయి. అండ్ అలాగే ఈ 5 టైమ్స్ ఇది ప్రింట్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ మొత్తం వచ్చేస్తుంది మనకి. 4th ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్ యూజింగ్ స్టార్ అనమాట. ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్ యూజింగ్ స్టార్. సో ఇక్కడ మనం యూజర్ సపోజ్ రోస్ ఈక్వల్ టు 5 అనేది ఇస్తే యూజర్ అను స్టార్. సో మనం ఇక్కడ ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్రింట్ చేయాలన్నమాట. సో ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయాలి. అండ్ ఫస్ట్ రోలో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 స్టార్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ 4 స్టార్స్, 3 స్టార్స్, 2 స్టార్స్, 1 స్టార్స్ ఉన్నాయి కదా. సో 5, 4, 3, 2, 1 ఇలా డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి కదా. సో నేను ఐ వాల్యూస్ ఆర్ అవుటర్ ఫర్ లూప్ అనేది రోస్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను కదా, ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ దెన్. సో ఇలా వాల్యూస్ అనేవి డిక్రిమెంట్ అవుతూ వెళ్తున్నాయి. సో రేంజ్ ఫంక్షన్లో మనం ఇలా వాల్యూస్ని డిక్రీజ్ చేస్తూ అయినా యూజ్ చేయొచ్చు కదా. రోస్ అనేది 5 కదా, సో మనకి 5 నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలి, ఫస్ట్ టైం
5 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో 5 4 3 2 1. సో ఇక్కడ 5 4 3 2 1 ఈ వాల్యూస్ వచ్చినప్పుడు 5 టైమ్స్ అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఎంత ఇవ్వాలి అప్పుడు వాల్యూ 1 అనేది కూడా ఇంక్లూడ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ 0 ఇస్తున్నాం. 0 అనేది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 1 వరకు వెళ్తుంది, 5 నుంచి 1 వరకు వెళ్తుంది. సో ఇలాగ 5 టైమ్స్ అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ -1 ఎందుకంటే వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్ళాలి. సో ఇక్కడ -1 స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇన్నర్ ఫర్ లూప్లో ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్, సో ఇక్కడ మీరు లాజిక్ కనుక్కోవాలి. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టార్ ప్రింట్ చేస్తాము కామా. అండ్ దెన్ ఎండ్ పారామీటర్లో ఎంటీ స్ట్రింగ్ స్పెసిఫై చేస్తే ఇక్కడ స్టార్ పక్కన స్పేస్ ఆల్సో ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఇన్నర్ ఫర్ లూప్ బయట ఆబ్వియస్లీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లాగా ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ లాజిక్ అనేది మనం ఈ లాజిక్ అనేది రాయాలన్నమాట ఈ పారాన్సిస్లో. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ రోలో మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 స్టార్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ రోలో 4 స్టార్స్ ఉన్నాయి. దెన్ థర్డ్ రోలో 3 స్టార్స్ 2 స్టార్స్ 1 స్టార్స్ ఉన్నాయి. సో మనకి ఇన్నర్ ఫర్ లూప్ అనేది 5 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో బట్ నెక్స్ట్ ఇటరేషన్లో 4 టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలన్నమాట. దాని నెక్స్ట్ ఇటరేషన్లో 3 టైమ్స్, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిక్రీజ్ అవుతూ వెళ్ళాలి. సో కాబట్టి డిక్రీజ్ అవుతూ వెళ్ళాలి అని చెప్పాను కదా, స్టార్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. మనం ఆబ్వియస్లీ మీరు ఐ వాల్యూని కూడా అబ్జర్వ్ చేస్తే డిక్రీజ్ అవుతూ వెళ్తుంది కదా. సో ఐ వాల్యూస్ ఏమవుతాయి, ఫస్ట్ రోస్ కామా, సో దీని మొత్తంలో ఐ వాల్యూస్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని ఇచ్చాం కదా. సో రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రేంజ్ ఆఫ్ రోస్ వాల్యూ ఎంత 5 కదా, 5 0 -1. దెన్ ఐ వాల్యూస్ ఏమవుతాయి 5 4 3 2 1. సో ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను 5 4 3 2 1 ఇలా డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో ఈ ఐ వాల్యూని బేస్ చేసుకొని ఫస్ట్ రోలో 5 టైమ్స్ అనేది రిపీట్ అవ్వాలి కదా. సపోజ్ ఇక్కడ జే వాల్యూ ఏదో 0 నుంచి ఇచ్చి మీరు లాజిక్ అయినా రాయచ్చు, లేదా 1 అయినా ఇచ్చి లాజిక్ రాయచ్చు. ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ 0 కామా. సో ఇక్కడ 5 టైమ్స్ అనేది రిపీట్ అవ్వాలి. సో సింపుల్గా సపోజ్ 5 అని ఇచ్చాను అనుకో, 0 1 2 3 4 5 టైమ్స్ అవుతుంది కదా. అండ్ అలాగే 0 4 ఇస్తే 0 1 2 3 అవుతుంది, 0 3 ఇస్తే 0 1 2 అవుతుంది, 0 2 ఇస్తే 0 1, అండ్ దెన్ 0 1 ఇస్తే ఓన్లీ 0. సో ఇక్కడ 5 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్ 1 టైం ఇలా వెళ్తూ వెళ్ళినాయి కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ 4 3 2 1ని అబ్జర్వ్ చేస్తే 4 3 2 1 5 4 3 2 1 అబ్జర్వ్ చేస్తే సో సేమ్ ఐ వాల్యూసే కదా మనకి. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా 0 i అని ఇస్తున్నా. కాబట్టి ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది మనకి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్ యూజింగ్ నెంబర్స్, 5th ఎగ్జాంపుల్. ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్ యూజింగ్ నెంబర్స్ అనమాట. సో రోస్లో ఆబ్వియస్లీ యూజర్ నుంచి తీసుకుంటాము. 5 అనే వాల్యూ ఇచ్చాడు అనుకో, 1 2 3 4 5 ఇలాగ ప్రింట్ అవ్వాలి మనకి. 1 2 3 4 1 2 3 1 2 1. సో సేమ్ ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని ఇక్కడ కూడా సిమిలర్గా లాజిక్ ఉంటుంది. మనం జస్ట్ స్టార్కి బదులు ఒక నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఆబ్వియస్లీ రోస్ అనేవి 5 రోస్ ఉన్నాయి కదా మనకి. సో ఆబ్వియస్లీ 5 రోస్ని నేను ఇక్కడ 0 రోస్ అయినా ఇవ్వచ్చు. బట్ సో అప్పుడు 0 1 2 3 4 ఇలాగ నెంబర్స్ 5 టైమ్స్ వస్తాయి కదా. బట్ నేను ఇక్కడ డిక్రీమెంట్ అవుతూ ఇస్తున్నా. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా అలాగే ఇచ్చా. ఐ మీన్ రోస్ 0 -1 ఇలాగ ఇచ్చా. ఎందుకంటే మనం ఇక్కడ ఈ అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్స్ అనేవి ఆర్
ఫస్ట్ రోలో 5 కాలమ్స్ అని, సెకండ్ రోలో 4 కాలమ్స్ అని, ఈ కాలమ్స్ అనేవి డిక్రిమెంట్ అవుతూ వెళ్తున్నాయి. సో అప్పుడు నేను ఐని బేస్ చేసుకొని ఈజీగా లాజిక్ అనేది రాయొచ్చు. సో కాబట్టి ఇలా ఇస్తున్నా రోస్ కామా 0 కామా -1 అండ్ దెన్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, సో ఆబ్వియస్లీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగే అని చెప్పాను కదా. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే 0 కామా i అని ఇచ్చాం. సో బట్ ఇక్కడ మనకి 1 నుంచి నెంబర్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో కాబట్టి 1 కామా i+1. సో నేనేం లేదు, జస్ట్ ఇక్కడ 0 కామా ఐని సింపుల్గా 1 కామా i+1గా మార్చాను. సో రెండు సేమే అనమాట మనకి, ఎందుకంటే ఇక్కడ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. సో మనం ఈజీగా జే వాల్యూని బేస్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు అనమాట. దెన్ ప్రింట్ ఆఫ్ జే కామా ఎండ్ ఈక్వల్ టు, ఇక్కడ స్పెసిఫై చేస్తున్నా. అండ్ దెన్ ఆబ్వియస్లీ ప్రింట్ అనేది ఈ ఇన్నర్ ఫర్ లూప్ బయట యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఒకసారి మొత్తం రన్ చేసి చూపిస్తా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, రేంజ్ ఫంక్షన్ లోపల సో ఫస్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, రోస్ కామా 0 కామా -1 కదా. రోస్ ఎంత 5 కామా 0 కామా -1. సో ఐ వాల్యూ ఫస్ట్ 5 అవుతుంది కదా. ఎప్పుడైతే 5 అవుతుందో జే వాల్యూ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1 కామా i+1 ఎంత, i+1 ఎంత 5 + 1 6 కదా. సో ఇది ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ జే వాల్యూస్ ఏమేమవుతాయి మనకి, సో దీని లోపలికి వస్తుంది అనమాట. దెన్ ప్రింట్ ఆఫ్ జేని ప్రింట్ చేస్తున్నా. సో ఫస్ట్ జే వాల్యూ 1 ఉంటుంది కదా. సో 1 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుందంటే జే వాల్యూ ఫస్ట్ 1 ఉంది, నెక్స్ట్ 2 అనేది అవుతుంది. మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం, 2 ప్రింట్ అవుతుంది. సో ఇలాగా 2 3 4 5 వరకు వెళ్తాయి. 1 2 3 4 5. ఇప్పుడైతే ఇది మొత్తం అయిపోతుందో దాన్ని ఇన్నర్ ఫర్ లూప్ అనేది మొత్తం స్టాప్ అయిపోయి ఇక్కడ ప్రింట్ న్యూ లైన్లోకి కర్సర్ అనేది వెళ్తుంది. సో న్యూ లైన్లోకి కర్సర్ వెళ్ళినప్పుడు అండ్ దెన్ మళ్ళా ఇక్కడికి వస్తుంది అనమాట. దెన్ ఐ వాల్యూ అప్డేట్ అవుతుంది, ఐ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది కదా, ఐ వాల్యూ 4 అవుతుంది. దెన్ ఆబ్వియస్లీ సో ఇక్కడ రాస్తాను రేంజ్ ఆఫ్ 1 కామా 4 + 1 ఎంత 5 కదా. సో సిమిలర్లీ జే వాల్యూ అనేది ఇప్పుడు ఇనీషియల్గా 1 ఉంటుంది, 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అలాగే 2 ప్రింట్ అవుతుంది, 3 ఇంక్రిమెంట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 4 అవుతుంది, 4 ప్రింట్ అయింది. బట్ ఇక్కడ 5 అనే నెంబర్ ఎక్స్క్లూడెడ్ అని చెప్పాను కదా. సో ఆబ్వియస్లీ 1 2 3 4 వరకు మాత్రమే వస్తాయి నెంబర్స్ మనకి. సో సిమిలర్గా మీరు మొత్తం డ్రై రన్ చేసి చూడండి. సో ఇలాగ 1 2 3 ప్రింట్ అది, 1 2 ప్రింట్ అది, 1 ప్రింట్ అది. సో ఆబ్వియస్లీ ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అనేది మొత్తం ప్రింట్ అయిపోతుంది. దెన్ 6th ఎగ్జాంపుల్ ఫుల్ పిరమిడ్ యూజింగ్ స్టార్స్తో ఫుల్ పిరమిడ్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. సో 5 అనే వాల్యూ ఇస్తే స్టార్ ఇలాగా ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయాలి. సో ఇలాగ ఫుల్ పిరమిడ్ని ప్రింట్ చేయాలన్నమాట. ఆబ్వియస్లీ రోస్ వాల్యూ 5 ఇక్కడ కూడా. దెన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 కామా, సో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 5 రోస్ ఉన్నాయి కదా. సో ఎయిదర్ 0 నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు. సో 0 ఇస్తే 0 కామా రోస్ అని ఇస్తాం. అండ్ దెన్ 1 ఇచ్చినప్పుడు 1 కామా రోస్ ప్లస్ 1 ఇవ్వాలి. దెన్ నేను ఫస్ట్ రోలోకి ఎంటర్ అవుతాం. ఐ వాల్యూ ఫస్ట్ 1 అవుతుంది కదా. సో ఫస్ట్ రోలోకి ఎంటర్ అయ్యాము. ఈ ఫస్ట్ రోలోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ స్పేసెస్ అనేవి ప్రింట్ చేయాలి కదా మనం. సో ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి ఇక్కడ,
సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం ఒక గ్రిడ్ లాగా గీస్తాను నేను ఇక్కడ కూడా. దెన్ ఈ స్టార్కి మధ్యలో కూడా స్పేస్ ఉందన్నమాట, కాలమ్స్కి మధ్యలో. సో 1 2 3 4 5 6 7 8 స్పేసెస్ అనేవి ప్రింట్ చేయాలి మనం. సో ఫస్ట్ ఒక ఫర్ లూప్ యూజ్ చేసి స్పేసెస్ని ప్రింట్ చేద్దాము. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, ఏదర్ 0 అయినా 1 అయినా ఏదైనా ఇవ్వచ్చు మనం. మీరు ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎండ్ ఈక్వల్ టు ఇక్కడ 2 స్పేసెస్ అనేవి స్పెసిఫై చేస్తున్నా ఎండ్ పారామీటర్లో. సో 2 స్పేసెస్ స్పెసిఫై చేసినప్పుడు ఇక్కడ 8 స్పేసెస్ ఉన్నాయి కదా. సో జస్ట్ 4 టైమ్స్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూస్తే చాలన్నమాట మనకి. సో ఇది 4 టైమ్స్ రన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ మనకి రోస్ అనేది 5 అనేది మన దగ్గర వాల్యూ ఉంది కదా. సో ఇక్కడ 1తో స్టార్ట్ చేస్తున్నాం. సో 1 2 3 4 ఇక్కడ దాకా వెళ్ళాలి. బట్ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 స్పేసెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ స్పేసెస్ కౌంట్ రాస్తాను. ఫస్ట్ రోలో 8 స్పేసెస్ ఉన్నాయి, సెకండ్ రోలో 6 స్పేసెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్పేసెస్ అనుకోండి, నెంబర్ ఆఫ్ స్పేసెస్ 1 2 3 4 స్పేసెస్ ఉన్నాయి, 1 2 స్పేసెస్ అండ్ 0 స్పేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ రోస్కి ఈ స్పేస్కి మనం ఒక రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. రోస్, సో ఈ స్పేసెస్ అనేవి డిక్రిమెంట్ అవుతూ వెళ్తున్నాయి కదా. అండ్ ఈ రోస్ అనేది 5 మనకి ఈ టోటల్ వాల్యూలో, దాని ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది కదా. ఐ వాల్యూ ఎంత ఉంది మనకి, 1 ఐ వాల్యూ ఏమవుతుంది, 1 2 3 4 5. సో 1 రోస్ ప్లస్ 1 కదా, 1 6. సో కాబట్టి ఐ వాల్యూ 1 నుంచి 5 వరకు వెళ్తున్నాయి. సో ఎప్పుడైతే నేను రోస్ మైనస్ ఐ చేసినప్పుడు ఏమవుతుంది, 5 - 1 అంతా 4 కదా. సో ఈ రోస్లో నుంచి ఐ వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తున్నాయి. ఈ సేమ్ నెంబర్లో నుంచి ఇవి తీసేసాను అనుకో, అప్పుడు వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తాయి కదా. సో కాబట్టి అప్పుడు స్పేసెస్ అనేవి కూడా డిక్రీజ్ అవుతూ వెళ్ళేదట వెళ్తాయి. అప్పుడు ఆ లాజిక్ రాసుకోవచ్చు మనం. రోస్ మైనస్ ఐ, 5 - 1 అంతా 4 కదా. సో 1, ఇక్కడ 1, రోస్ మైనస్ ఐ ఇచ్చాం కదా, 1, 4 అవుతుంది. ఇక్కడ ఏమవుతాయి అప్పుడు వాల్యూస్ 1 2 3 అవుతాయి. సో 3 టైమ్సే వస్తుంది, బట్ మనకి 4 టైమ్స్ రావాలి కదా. సో సింపుల్గా ఇక్కడ +1 అని ఇచ్చేస్తున్నా, రోస్ మైనస్ ఐ +1 ఇస్తున్నా. సో అప్పుడు 4 టైమ్స్ అనేది ఇక్కడ 1, రోస్ మైనస్ ఐ +1 కదా, రోస్ మైనస్ ఐ వాల్యూ ఎంత ఉంది ఫస్ట్లో. సో ఇది మొత్తం ఇక్కడ రాస్తాను. 1, రోస్ వాల్యూ ఎంత, రోస్ మైనస్ ఐ వాల్యూ ఎంత, 1 + 1. దాని ఇక్కడ కూడా 1, 5 - 2 + 1, 1, 5 - 3 + 1, 1, 5 - 4 + 1, 1, 5 - 5 + 1. సో ఈ వాల్యూస్ ఎంత అవుతాయి, ఇక్కడ 1, 5 అవుతుంది కదా. అండ్ దెన్ ఇది తీసేస్తున్నా, 1, 5 - 4 అవుతుంది కదా. అండ్ దెన్ 1, 3, 1, 2, ఇక్కడ 1, 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1, 5 అంటే ఏంది, 1 2 3 4 కదా. సో ఇక్కడ మనకి స్పేసెస్ వాల్యూస్ ఏమవుతాయి, సో స్పేస్ అనే వేరియబుల్ ఈ లూప్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందని చూస్తున్నాను నేను మొత్తానికి అంతే. 1, 5 అంటే 1 2 3 4 అవుతుంది కదా. 1, 4లో 1 2 3 కదా. అండ్ దెన్ 1 3లో 1 2, 1 2లో 1. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ అసలు ఇటరేషన్ అనేది జరగట్లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 టైమ్స్ ఉన్నాయి, 3 టైమ్స్ ఉన్నాయి, 2 టైమ్స్ ఉన్నాయి, 1 టైం ఉంది కదా. సో ఈ 4 టైమ్స్ ఉన్నప్పుడు సో జస్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఇక్కడ రెండుసార్లు స్పేస్ అనేది ప్రింట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. 4 టైమ్స్, 3 టైమ్స్, 2 టైమ్స్, 1 టైమ్స్, 0 టైమ్స్ రిపీట్ అయినప్పుడు సో ఇక్కడ 2 స్పేసెస్ ప్రింట్ చేసినా కాబట్టి ఆబ్వియస్లీ ఈ స్పేసెస్ 8 స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ స్పేసెస్ కూడా 8 ప్రింట్ అవుతాయి, 6 ప్రింట్ అవుతాయి. అండ్ దెన్ ఇక్కడ ఆబ్వియస్లీ ఎటువంటి స్పేస్ ప్రింట్ అవుతుంది, 2 2 4, 2 1 2. సో డబుల్గా స్పేస్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఈ లాజిక్ అనేది ఇలాగ రాస్తే చాలు మనం. అండ్ దెన్ నెక్స్ట్ నేను స్టార్ ప్రింట్ చేయాలన్నమాట.
సో ఈ స్టార్ ప్రింట్ చేయడానికి ఐదర్ ఫర్ లూప్ అయినా యూజ్ చేసి లాజిక్ రాయొచ్చు, వైల్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికి అయితే వైల్ లూప్ యూజ్ చేస్తున్నా. వైల్. సో ఇక్కడ మీరు స్టార్ అబ్జర్వ్ చేస్తే ఐ వాల్యూస్ ఏమేమి అవుతున్నాయి మనకి. సో ఐ వాల్యూస్ ఇక్కడ చెప్పాను కదా 1 2 3 4 5 అవుతుంది కదా. ఇక్కడ స్టార్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రోలో 1 స్టార్ 1 3 ఐ మీన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇక్కడ రాస్తాను. స్టార్స్ ఎలా ఉన్నాయి మనకి, ఫస్ట్ రోలో 1 స్టార్ 3 5, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 7, లాస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 స్టార్స్. సో 1 3 5 7 9. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కదా. సో ఈ నెంబర్స్కి ఈ ఐ వాల్యూస్కి లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఇక్కడ I = 1 ఉంది కదా, వీటిని డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ 2i వాల్యూ ఎంత 2 4 2 3s 6 అండ్ దెన్ ఇక్కడ 2 4s 8 2 5s 10 కదా. సారీ 2 4 6 8 10. అండ్ ఆబ్వియస్లీ వీటన్నిటి వాల్యూస్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్స్ వస్తాయి కదా 1 3 5 7 9. సో కాబట్టి వైల్ k నాట్ ఈక్వల్ టు 2i - 1 అని ఇస్తున్నా అండ్ k = k + 1 ఇస్తున్నా. k అనేది ఇనీషియల్గా ఈ మొత్తం బయట తీసుకోవాలి k వాల్యూ. k = ఇనీషియల్గా k = 0 అనేది ఇచ్చా. సో k నాట్ ఈక్వల్ టు 2i - 1 కదా. సో నేను జస్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఐ వాల్యూ ఎంత ఉంది మనకి 5 ఉంది కదా. k నాట్ ఈక్వల్ టు 2i - 1. k నాట్ ఈక్వల్ టు 2 × i - 1 ఎంత 2 × 5 - 1 = 10 - 1 = 9 కదా. సో k అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది మనకి 0 నుంచి, ఎందుకంటే వైల్ లూప్ లోపల ఇంకేని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్తున్నాం. 0 నుంచి 0 1 2 3 0 నుంచి 8 వరకు వెళ్తున్నాయి. సో 0 నుంచి 8 వరకు అంటే ఎన్ని వాల్యూస్, టోటల్ 9 వాల్యూస్ కదా. 9 టైమ్స్ అనేది రిపీట్ అయ్యేటట్టు చూస్తున్నాను అంతే. జస్ట్ ఇక్కడ ఏం చేయట్లేదు, 9 టైమ్స్ రిపీట్ అయ్యేటట్టు చూస్తున్నాను అనమాట. సో కాబట్టి ఈ లాస్ట్ రోలో ఎలాగైతే అవుతుందో మిగిలిన అన్నీ కూడా ఇలా వర్క్ అవుతుంది. దెన్ ప్రింట్ ఆఫ్ సింపుల్గా స్టార్ ప్రింట్ చేసి ఇక్కడ స్టార్ పక్కన స్పేసెస్ కూడా ఉన్నాయి కదా మనకి, ఈ స్పేసెస్ ఇది ఇస్తున్నా ఎండ్ పారామీటర్లో ఎంటీ స్ట్రింగ్ స్పెసిఫై చేస్తున్నా. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఇది మొత్తం అయిపోయిన తర్వాత ప్రింట్ న్యూ లైన్ ప్రింట్ చేయాలి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ ఒక ఇంపార్టెంట్ లైన్ ఉంటుంది ఇక్కడ. ఈ ఫర్ లూప్ వైల్ లూప్ దేనికి యూజ్ చేసాము, ఇది ఈ ఫర్ లూప్ వైల్ లూప్ ఇది మొత్తం అయిపోయేసరికి ఈ రో మొత్తం అయిపోయింది కదా. అండ్ అలాగే సెకండ్ టైం ఈ రో మొత్తం అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ రో అయిపోతుందో మనం మళ్ళా k వాల్యూ 0కి సెట్ చేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ సెకండ్ రోలోకి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైతే k 0ని సెట్ చేస్తామో 0 నుంచి 2i - 1 వరకు వాల్యూస్ వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రో మీన్స్ 2 కదా. 2i - 1 ఎంత 2 × 2 - 1 ఎంత 3 కదా. సో 0 నుంచి 3 వరకు వెళ్తాయి అంటే k వాల్యూస్ 0, 1, 2 అవుతాయి. సో 3 టైమ్స్ అవుతున్నాయి కాబట్టి 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. 7th ఎగ్జాంపుల్ ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ అనమాట. సో ఈ ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్లో 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగ డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళాలి. సో రోస్ని ఇక్కడ రీడ్ చేయండి. సో ఇది ఈజియెస్ట్ ప్యాటర్న్ అనమాట. నెంబర్ ఈక్వల్ టు ఇనీషియల్గా 1 తీసుకున్నా. సో 1 2 3 4 5 6 7 8 ఇలా నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది కదా. సో రోస్ని రిప్రజెంట్ చేయడానికి ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, రోస్ +1 అని ఇచ్చాను. అండ్ దెన్ కాలమ్ని రిప్రజెంట్ చేయడానికి ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1, సో కాలమ్స్లో ఫస్ట్ రోలో 1 కాలమ్, సెకండ్ రోలో 2 కాలమ్స్ ఇలా ఉన్నాయి కదా. సో 1, i + 1 అని ఇచ్చాను. దెన్ ప్రింట్ ఆఫ్ సింపుల్గా ఇక్కడ నెంబర్ ప్రింట్ చేయండి. ఎండ్ ఈక్వల్ ఇక్కడ స్పేస్ ప్రింట్ చేస్తున్నా. అండ్ ఆబ్వియస్లీ ఇన్నర్ ఫర్ లూప్ లోపల ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్నర్ ఫర్ లూప్ లోపల నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి
ప్రతిసారి నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. అండ్ బయట న్యూ లైన్గా ప్రింట్ చేస్తున్నా. సో ఒకసారి డ్రై రన్ చేసి చూపిస్తా. ఫర్ ఇక్కడ ఐ వాల్యూస్ ఏమవుతాయి మనకి 1 సపోజ్ రోస్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాను అనుకో 1 2 3 4 ఐ వాల్యూస్ ఇలా వెళ్తాయి కదా. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1 i+1 అంటే అంత 2 కదా. ఇక్కడ 1 3 1 4 1 5 కదా. సో జే వాల్యూస్ ఎంత ఉన్నాయి మనకి ఇక్కడ ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది 1 టైం, ఇక్కడ 1 2 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 2 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 2 3 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇది ఒకసారి ప్రింట్ అవుతుంది. అండ్ సెకండ్ రోలో 2 సార్లు ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, థర్డ్ రోలో 3 సార్లు ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫోర్త్ రోలో 4 సార్లు ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాగ ప్రింట్ చేసేటప్పుడు ఇనీషియల్గా నెంబర్లో 1 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ 1 ప్రింట్ అయింది. సో ఇక్కడ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ +1 ఇక్కడ 2 అయిపోయింది కదా. సో ఇక్కడ 2 ప్రింట్ అయింది. దెన్ మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటుంది 3, దెన్ 2 3. సో ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ థర్డ్లో 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇక్కడ 3 ప్రింట్ అయిన తర్వాత మనకు ఆల్రెడీ ఇక్కడ 4 అనేది ఉంది కదా. సో 4. సో నెక్స్ట్ ఇది ఈ రోలో 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో 4 5 6 అవుతుంది. దాని ఇక్కడ 7 8 9 10 ఎందుకంటే 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే లైన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ ఈక్వల్ టు నెంబర్ +1 అనేది ఈ ఇన్నర్ ఫర్ లూప్ లోపల రాసామన్నమాట. ఎందుకంటే కంటిన్యూస్గా నెంబర్ వేరియబుల్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తూ ఉంది.